గైస్ మీ అందరికీ నెంబర్స్ తెలుసు కదా, ఈ నెంబర్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం గైస్. మనకి నెంబర్స్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అవునా? ఇవే ఈ 3 కాపీ చేస్తాను నేను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఓకేనా? ఈ 3 నెంబర్స్ మనకి అవైలబుల్ అయి ఉన్నాయి పైథాన్లో, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 2, ఇదేమో 3. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇంటికి ఎగ్జాంపుల్స్ చెప్పండి ఒకసారి. -3 అండ్ దెన్ -5, 0, 1, 2 ఇలాగా మనం అన్నిటిని మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. అది ఇవైతే ఫ్లోట్కి అయితే -3.24, -5.46, 0.0, 0.67, 1.67 ఇలా అన్నిటిని మనము ఫ్లోట్ వాల్యూస్ అంటాం. కాంప్లెక్స్ వాల్యూస్ అయితే 1 + 2j లేకపోతే 3 + 87j ఇలాగున్న వాటన్నిటి మనము కాంప్లెక్స్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని మనకి వేరియబుల్కి ఎలా ఇస్తాం గైస్? లెట్స్ సే మన దగ్గర యాపిల్ ఉంటే యాపిల్ = 3 అని ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో నేను ఆల్రెడీ వేరియబుల్స్ కాన్సెప్ట్లో చూపించా. అలాగే మనకి ఫ్యాన్ అని ఉంది, ఫ్యాన్ = 3.45 అని ఇస్తాం. సో అప్పుడు ఈ 3.45 పోయి ఈ ఫ్యాన్లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ క్యాట్ అని ఇస్తున్నా, క్యాట్ అని ఇచ్చి 90 + 89j అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఈ వాల్యూ పోయి ఈ క్యాట్లో స్టోర్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పా, ఇవన్నీ టైప్స్. ఫస్ట్దేమో ఇంటీజర్, సెకండ్దేమో ఫ్లోట్, థర్డ్దేమో కాంప్లెక్స్ నెంబర్. అయితే మనం చెక్ చేయొచ్చు గైస్, ఓకేనా? అసలు ఇక్కడ ఉన్న డేటా ఏమి టైప్ అని చెక్ చేయొచ్చు. దానికి ఏముంది అంటే మనకు టైప్ ఆఫ్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, టైప్ ఆఫ్ అని. ఈ టైప్ ఆఫ్లో మనం ఏమి ఇవ్వాలి అంటే ఒక నెంబర్ కానీ లేకపోతే ఇలాగ ఇండైరెక్ట్గా ఒక వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. అప్పుడు ఏం చెప్తుందంటే అది అంటే ఈ డేటా యొక్క టైప్ ఏమి అని చెప్తుంది. ఇప్పుడు ఇది ఇంటీజర్ కదా, అంటే ఇంట్ అంటాం పైథాన్లో. ఇప్పుడు నేను ఇక్కడ 3 అని ఇచ్చా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఇంట్ అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి, వచ్చిందా ఇంట్ అని. అంటే దీని మీనింగ్ ఏమి అంటే ఈ బ్రాకెట్స్లో మనం ఏం నెంబర్ అయితే ఇస్తామో దాని యొక్క డేటా టైప్ ఏదో మనకి అది అవుట్పుట్లో చూపిస్తుంది. సేమ్ అలానే నేను టైప్ ఆఫ్ 3.45 అని పెడుతున్నా. ఇప్పుడు ఏమొస్తుంది గైస్? నాకు దీని నుంచి ఫ్లోట్ అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఫ్లోట్ అని వచ్చిందా? సో ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ అని వచ్చింది. సేమ్ అలానే నేను టైప్ ఆఫ్ 90 + 89j అని పెడుతున్నా. అప్పుడు ఏమొస్తుంది? మనకి కాంప్లెక్స్ అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి, కాంప్లెక్స్ అని వచ్చింది. అంటే ఈ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది గైస్? ఏదైనా ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూ ఒక టైప్ అనేది చెప్తుంది. ఇక్కడ మనము నెంబర్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేస్తాం కదా, అలా కాకుండా మీరు ఇక్కడ వేరియబుల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాపిల్ అని ఇస్తా, ఏం జరుగుతుంది చెప్పండి మీరే? ఇక్కడ నాకు 3 ఉంది కదా యాపిల్లో, సో ఇది నాకు ఇంట్ అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి. సేమ్ అలానే నేను టైప్ ఆఫ్ అని చెప్పి ఫ్యాన్ అని ఇస్తా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఫ్లోట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, వచ్చింది ఆ ఫ్లోట్. సేమ్ అలానే టైప్ ఆఫ్ అని చెప్పి నేను క్యాట్ అని ఇస్తా. సో అప్పుడు ఏం జరుగుతుంది? కాంప్లెక్స్ అని పడుతుంది. సో మీరు అంటే కొత్తగా మీరు ఈ వీడియోలో తెలుసుకుంది ఏమంటే ఈ నెంబర్స్ అంతా మీకు తెలుసు ఆల్రెడీ. ఈ నెంబర్స్ దీనికి వేరియబుల్ అసైన్ చేయడము అంతా మీకు తెలుసు. సో ఈ వీడియోలో మీరు నేర్చుకుంది ఏమంటే టైప్ ఆఫ్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్కి మీరు ఏదైనా ఒక వాల్యూ ఇస్తే స్మాల్ బ్రాకెట్స్లో ఆ డేటా యొక్క టైప్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది, ఓకేనా? అండ్ ఇంకొక లాస్ట్ గైస్ చిన్న కాన్సెప్ట్, మనకి ఈ అని చెప్పి ఒక సింబల్ ఉంది. దీని మీనింగ్ ఏమి అంటే ఈ అంటే మీనింగ్ 10 పవర్ అని, ఓకేనా? 10 పవర్ అని మీ అందరికీ తెలుసు కదా. బేసిక్గా 10⁻³ అంటాం మ్యాథమెటిక్స్లో, 10⁻³ అని. అంటే దాని మీనింగ్ ఏమంటే 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలని, అంటే ఇలాగా 10 × 10 × 10 అని, అవునా? అదే 10⁻5 అంటే మ్యాథమెటిక్స్లో మీరు చూసి ఉంటారు. 10⁻5 అంటే 10 టైమ్స్ ఈ 5ని మనము మల్టిప్లై చేయాలి. 10 * 10 అగైన్ *10 అగైన్ *10 అగైన్ *10. సో అంటే పవర్లో ఎంత వాల్యూ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ ఇక్కడ బేస్లో ఏం వాల్యూ అవుతుందో మనం దాన్ని మల్టిప్లై చేస్తాము అని, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా ఇచ్చా గైస్, ఓకేనా? ఒకవేళ అబ్జర్వ్ చేయండి, 5e⁻³ అని ఇచ్చా. దీని మీనింగ్ ఏమి అంటే బాగా వినండి, 5 × 10⁻³ అని. అంటే ఏమొస్తుంది దీని నుంచి మనకు అవుట్పుట్? 5 × 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 10 × 10 × 10 అని. సో దీని నుంచి ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ 5 వచ్చేస్తుంది, ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros వస్తాయి, అంటే 5000 వస్తుంది మనకు, అంతేనా? 10 × 100 100 × 1000 1000 × 5 5000 వస్తుంది,
ఓకేనా. సో అది గాయస్ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంటే మీనింగ్ 10 పవర్ అని. సో ఇలాగా E3 అని ఇచ్చారంటే దాని మీనింగ్ 10 పవర్ 3 అని ఇక్కడ రాసా చూడండి. సో 5E3 అంటే 5 × 10 పవర్ 3 మనకి 5000 వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నేను దీన్ని ప్రింట్ ఆఫ్లో ఇస్తున్నా, ప్రింట్ ఆఫ్ అని చెప్పి 5E3 అని ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రన్ చేశాను. ఓకే, ఇదంతా యాక్చువల్గా సింటాక్స్లో లేదు కదా గైస్. సో అందుకని ఎర్రర్ వస్తుంది. నేను ఇది మొత్తం తీసేస్తున్నా, ఇదంతా ఇక్కడ రాస్తాను, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నీట్గా ఏమొచ్చింది, ఇక్కడ 5000 అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 4 అని ఇస్తా, అప్పుడు ఏం జరుగుతుంది గైస్, E4 అంటే 10 పవర్ 4 అని, అంటే 5 × 10 పవర్ 4 అంటే ఇక్కడ మనకి 50,000 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, చూడండి ఇంకొక 0 యాడ్ అయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో టైప్ అనేది ఒక ఫంక్షన్ ఉంది, ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే దీని మధ్యలో మనం ఏదైనా ఒక డేటాని ఇస్తే అది ఏం టైపో మనకు చెప్తుంది. నేను చూపించా ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ అని పడింది. అండ్ సెకండ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ అంటే మీనింగ్ 10 పవర్ అని. సో ఇలాగా E3 అని ఇచ్చామనుకో దాని మీనింగ్ 10 పవర్ 3 అని. సో ఇలాగ ఎలా వర్క్ అవుతుందో నేను ప్రాక్టికల్గా చూపించా. సో ఈ 2 పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి.